చక్కెర చుక్కల్లోకి చేరింది. ఉల్లి ఘాటు కంటే దాని ధరల ఘాటే ఎక్కువగా ఉంది. నూనె సలసలా కాగుతోంది. బియ్యం భారం భరించడం కష్టమవుతోంది. పప్పు బెల్లం దెబ్బకు జనం గుండె గుబేలుమంటోంది. ఇలా చెప్పుకుంటూ పోతే మిడిల్ క్లాస్ బడ్జెట్ను తలకిందులు చేస్తున్న సరుకుల లిస్ట్ చాలా పెద్దది. ధరల ధాటికి సరాసరిన ఒక్కో కుటుంబంపై నెలకు 1500 నుంచి 2000 రూపాయల భారం పెరిగింది. నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి, ఉప్పు, పప్పు, చక్కెర, బెల్లం, బియ్యం, నూనె ఇలా ఏది చూసినా రేటు పెరగని వస్తువు లేదు. నిన్న మొన్నటి దాకా బియ్యం, నూనెల ధరలే పెరిగాయి. ఇప్పుడు పంచదార, బెల్లం ధరలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కటేమిటి, రోజు ఇంట్లో వాడే ప్రతి సరుకు ధర పెరిగింది. మధ్యతరగతి వాళ్ళు బతికేటట్టు లేరు. నిత్యావసర వస్తువులు, నూనె, పంచదార, పప్పులు, ఉప్పులు అన్నీ పెరుగుతున్నాయి. బియ్యం పెరిగిపోయినాయి. బియ్యం కాడి నుంచి అన్నీ కూడా పెరుగుతున్నాయి. రైతు బజార్లో కూరగాయలు కూడా అన్నీ పెరిగినాయి. ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు కొన్నాయి బళ్ళు వచ్చే వారానికి ఉంటాయి నమ్మకం లేదు. అలా ఉన్నాయమ్మా. పంచదార ఒక్కసారి 70 రూపాయలు 80 రూపాయలు అంటే ఎవరు కొనగలరు? ఉల్లిపాయలు కూడా పెరిగాయి. ఇప్పుడు పనికి రాని 45 రూపాయలు, పనికి వచ్చి మంచిగా అనుకో ఇంకా 60 70. నలుగురు సభ్యులున్న కుటుంబంపై ఒక్క బియ్యం రూపంలోనే నెలకు 450 నుంచి 600 రూపాయల భారం పెరిగింది. పప్పులపై 200 నుంచి 300 రూపాయల మోత తప్పటం లేదు. కొన్ని రోజుల ముందు 30 రూపాయలున్న కిలో ఉల్లి ఇప్పుడు 50కి చేరింది. కొన్ని చోట్ల 60 కూడా అమ్ముతున్నారు. 20 రోజుల క్రితం 45 రూపాయలున్న చక్కెర కొద్ది కాలంలోనే 65కు చేరింది. చిల్లర మార్కెట్లో 70 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. బియ్యం మీద 1150 రూపాయలు ఉన్నది ఒక్కసారి 1600 రూపాయలు అయింది. అంటే 450 రూపాయలు ఒక బియ్యం మీద పెరిగింది. అసలు కందిపప్పు కానివ్వండి, మినపప్పు, చల్లపప్పు కానీ విపరీతంగానే ధరలు పెరిగాయి. బియ్యం కానీ, బ్యాళ్ళు కానీ, చక్కెర, బెల్లం అంటే రోజు వాడేటి కాబట్టి అవి కొనడానికి కూడా భయం అవుతుంది. ఒకసారి ఆయిల్ ఏదైనా వడ ఏమైనా చేసుకోవాలి, పూరి చేసుకోవడం భయం అవుతుంది. మనకు నాణ్యమైన బియ్యం కావాలంటే 1800 1600 పెట్టి కొనాలి. 70 80 చెప్తున్నారు బియ్యం రేటు. ఉల్లిగడ్డలు 50 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 100కి 5 కేలు 6 కేలు వేస్తుండ్రు. కూరగాయలు బాగా విపరీతంగా రేట్లు పెరిగినాయి సార్. మాకు చాలా కష్టంగా ఉంది సార్. బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, చింతపండు కానీ, ఇంట్లో వాడే వస్తువులు అన్నీ, బుడ్డలు కానీ అన్నీ పెరిగాయండి. పెరిగింది, ఎల్లిపాయలు పెరిగినాయి, బెల్లం పెరిగింది, చక్కెర పెరిగింది, నూనె పెరిగింది, అన్నీ పెరిగినాయి. అన్నీ 60 70 80 90, బెల్లం 90. పశ్చిమాసియా వార్, ఎల్నినో ఎఫెక్ట్ ఈ రెండే ధరల మోతకు కారణమన్నది వ్యాపారుల మాట. ఏప్రిల్ వరకు అదుపులో ఉన్న సన్నబియ్యం రేటు జూన్ నుంచి మండుతోంది. సరైన వర్షాలు లేక బియ్యం కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో బెల్లము, పంచదార, ఆయిల్, రైసు కొంచెం బాగా పెరిగినాయండి. దానివల్ల కొంచెం కస్టమర్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. బడ్జెట్ని బట్టి మూవ్ అవుతూ ఉంటారండి కస్టమర్స్. కూరగాయల రేట్లు పెరిగినాయి. ఉల్లిపాయల రేటు 50 దాకా వెళ్ళిపోయింది. అదే ఉల్లిపాయ రేటు ఇప్పుడు 10 బస్తాలు అయ్యేది 5 బస్తాలు అలాగ అవుతుంది. ఇదివరకు మీద బేరాలు తక్కువగా ఉన్నాయి. చక్కెర వచ్చి 66 రూపాయలు ఉంది ఇప్పుడు. బెల్లం వచ్చి 85 90 రకాలు ఉన్నందుకు ఇంకా పెరిగిన వస్తువుల్లో బియ్యము 2-3 నెలలు ఉంటే అట్లా ఇట్లా పెరుగుతూనే వస్తున్నాయి. ఇదే రైతు మార్కెట్లో రోజు దొబ్బుకుంటూ రావాలి మనుషులు. అట్లా ఖాళీ తగ్గుతుంటుంది వ్యాపారము. కిలో కొనతలు అర్ధ కిలో కొనడము, అర్ధ కిలో కొన పావు కిలో కొనడం అట్లా అయిపోతుంది. షుగరు, బెల్లం, ఆయిల్ బాగా పెరిగాయండి. దీనివల్ల కస్టమర్ కూడా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజున్న రేటు రేపు రావట్లేదు. రోజుకి రేట్లు మారిపోతున్నాయి. పంచదార ఒక 1 వీక్ బిఫోర్ కేజీ 50 రూపాయలు ఉంటుందండి. ఈరోజు 80 రూపాయలు అమ్ముతున్నాం, 80-70 రూపాయలు అమ్ముతున్నాం. ధరల పెరుగుదల సామాన్యులు, మధ్యతరగతి ఇంటి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. 1-2 నెలల ముందు నెలవారీ సరుకుల ఖర్చులు 3,500 నుంచి 4,000 ఉండేవి. ధరల ధాటికి 5,500 నుంచి 6,000కు పెరిగాయి. అంటే సరాసరిన 1,500 నుంచి 2,000 రూపాయల అదనపు భారం పడుతోంది. ఇంతకు ముందంటే 2000 పట్టుకెళ్తే కిరాణా సామాన్లు ఇంటికి సరిపోయే సామాన్లు వచ్చి మినిమం 5,000 అవుతుంది. కిరాణా సామాన్లు 5,000 ఉంటే కానీ సరిపోవట్లేదు. కిరాణా సామాన్లకు 5,000 పక్కా, 5,000 ఉంటే కానీ సరిపోదు. ప్రస్తుతానికి పంచదార పెరిగింది, ఆయిల్ రేట్లు పెరిగాయి, కందిపప్పు పెరిగింది, A to Z అన్నీ పెరిగాయి. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ పెరిగినాయి. నూనె, కందిపప్పు, పంచదార అన్నీ పెరిగినాయి.
సామాన్యులు అంటే బతకాలంటే కష్టమే. అన్నీ పెరిగినాయి. 5,000 రూపాయలు పెట్టి అంతకుముందు నెలలో కొంటే ఇప్పుడు 5,000కి ఇంకొక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఉల్లిపాయలు బాగా పెరిగాయి రేట్లు, పప్పులు ఉప్పులు అంటే బాగా పెరిగాయి. గత నెల కన్నా బాగా పెరిగాయి రేట్లు. చిన్న మధ్య తరగతిలో కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. 2,500 పెడితే అయిపోయేది, ఇప్పుడు 3,000 4,000 అవుతున్నాయి నెల వస్తువు కొనాలంటేనే. నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి. మాకు కొనాలంటే కాదు. ఇప్పుడు అప్పుడు 1,000 రూపాయలు తీసుకొచ్చింటే అన్ని సరుకులు వస్తుండే, వారానికి అయ్యే సరుకులు వస్తుండే, ఇప్పుడు వస్తలేవు. ఒకరు సంపాదించినా ఇంకా ఇంట్లో అయ్యి కొంచెం ఏమన్నా మిగులుతుండే, ఇప్పుడు సరిపోదు. ఇద్దరు చేసినా కూడా సరిపోతలేదు. నిత్యావసరాల ధరల అదుపు కోసం కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయిలో నియంత్రణ కమిటీలు ఉంటాయి. ఇవి ప్రతి 3 నెలలకోసారి సమావేశమై సమీక్షించాలి. పరిస్థితి చూస్తుంటే అలాంటిదేమీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికైనా ఈ కమిటీలు మేల్కొంటాయా అంటే ఏమో, వేచి చూడాలి.